ఈరోజు నేను 7 సంవత్సరాల పాటు దాదాపు 200 మందికి 2000 చొప్పున పెన్షన్ ఇచ్చినా నేను ఏ రోజు చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ చేతితో సాయం చేసింది ఈ చేతికి తెలియకూడదు అనుకునే మనస్తత్వం నాది. ఇంత మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు కూడా నెల్లూరు నగరంలో తెలుగుదేశం భార్యాభర్తలు నా నాశనం కోరుతూ మాట్లాడుతుంటారు. అదే వాళ్ళ కూతురు పెళ్లికి నా గడప తొక్కి, ఆ రోజు కూడా తెలుగుదేశంలోనే ఉన్నారు వాళ్ళు, నా గడప తొక్కి నా బిడ్డకి సాయం చేయమంటే 10 లక్షలు సాయం చేసినోడిని నేను. ఈ జిల్లాలో ఎవరైనా చేయగలుగుతారా? నా నియోజకవర్గంలో నా మైనారిటీ సోదరులు అందరూ వచ్చి పలానా అతనికి సాయం చేయొద్దు అని చెప్తే, తన బిడ్డకి 3 రోజుల్లో లండన్ లో 12 లక్షల ఫీజు కట్టాలి సాయం చేయమని నన్ను అడిగితే, అతను కూడా నా గురించి మంచిగా మాట్లాడేదానికన్నా కూడా రోడ్డుకి నా గురించి మాట్లాడుతున్నాను. 3 రోజుల్లో లండన్ లో నా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆ ఫీజు కట్టమని చెప్పి అతను ఎలా ఉన్నా కానీ బిడ్డ జీవితాన్ని మనకి ఎందుకని చెప్పి కట్టిన వాడిని నేను. ఈ విధంగా నా ఏ రోజు నేను ఇవన్నీ వచ్చి ₹1,00,000 ఇస్తే పేపర్లోనో టీవీల్లోనో ఫోటోలు వేసుకొని అపరదాన కర్మలు అని చెప్పుకుంటున్న రోజుల్లో కూడా నేను ఎప్పుడు నేను చేసిన సాయం నేను చెప్పుకోను కూడా. ఎందుకంటే మంచైనా చెడైనా దేవుడు లెక్కలేస్తాడు కాబట్టి. ఆ విధంగా నాకు చాలా మంది సాయం చేసి ఉంటారు. దాన్ని నేను 10 మందికి నాకు తోచింది సాయం చేశాను. నేను ఆస్తులు కూడగట్టుకున్నానా లేదా తేల్చండి. అంతేగాని నోటికొస్తే ఆఫ్రికాలో ఉన్నాయి, పద ఆఫ్రికాలో చూడని ఎతకండి. ఎస్, నేను ఎలక్షన్ అయిన తర్వాత నేను వెళ్ళిన మాట వాస్తవం, తిరిగిన మాట వాస్తవం. ఏదో ఒకటి ట్రేడింగ్ గీడింగ్ చేసుకుందాం, బండి నడవాలి కదా అని అంటే తప్పులేదు కదా. పెట్టుబడిలే నేను పెట్టలా, అది కూడా తప్ప. ఖాళీగా ఉన్నా, ఓడిపోయి ఉన్నా, నేనే జగన్మోహన్ దగ్గరికి వెళ్ళి టైం అడిగాను. నాకు 2-3 సంవత్సరాలు టైం ఏంటన్నా, నేను మళ్ళీ నిలదొక్కోవాలంటే అని చెప్పి అడిగాను. దానికి అయిపోయిందని మాట్లాడారు. సో అయిపోయిందో లేదో ఆయనకి నాకు తెలుసు అనుకోండి. నేను రోజు అడుగుతున్నా, లెట్స్ కాల్ ఫర్ ఎ సిట్టింగ్ జడ్జ్ ఎంక్వైరీ నా ప్రాపర్టీస్ మీద. మీరు ఊరికేనే చెప్తున్నారు కదా గవర్నమెంట్ మీది, అంతేగాని మీ పోలీసుల ద్వారా అవుతుంది. ఒక ట్రాన్స్పరెంట్ ఏజెన్సీ ద్వారా చేద్దాం.